హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ. ఈరోజు వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి కోసం నేను ప్రసాదం చేస్తున్నానండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అందరికీ ముందరగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి ముందరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేగించుకోవాలి. జీడిపప్పు ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుంటే మనకి మొత్తం వేగేసరికి 2 ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. కిస్మిస్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. ఈజీగా మనకి ఇవి మాడిపోతాయి. కిస్మిస్ వేగి చిన్న చిన్న బెలూన్స్ లాగా ఉబ్బుతాయి. ఆ స్టేజ్లో వీటిని తీసేసి వేరే గిన్నెలో సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రసాదానికి నెయ్యి ఎక్కువ అవసరం ఉండదండి. నేను వేసిన 1 టేబుల్ స్పూన్ నెయ్యి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యితో మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే బాండీలో ఒక గ్లాస్తో మనం గ్లాస్ దాకా రవ్వని కొలుచుకుని ఫ్రై చేసుకోవాలి. రవ్వ వేయించుకునేటప్పుడు మాడిపోకుండా జాగ్రత్త పడాలండి. ఫ్లేమ్ చాలా తక్కువగా ఉండాలి. వేగడానికి కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్ మీద వేగించుకుంటే రవ్వ మరింత రుచిగా ఎర్రగా వేగుతుందండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది అండ్ సరిగ్గా వేగదు. వేగిన రవ్వని వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. అండ్ మంచి ఎరోమా కూడా మనకి తెలుస్తుందండి వేగిపోయినట్టు. ఇప్పుడు రవ్వ తీసేసిన ఇదే బాండీలో 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు అలాగే 1.5 గ్లాస్ దాకా పంచదార ఒకేసారి తీసేసుకోవాలండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1.25 గ్లాస్ దాకా వేసుకోవచ్చు. బట్ 1.5 గ్లాస్ సరిపోతుందండి. ఇప్పుడు పంచదార కరిగి ఉప్మాకి ఎలా అయితే మనం వాటర్ బాయిల్ చేసుకుంటామో అలా బాయిల్ వచ్చిన తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ప్రసాదం చేసేటప్పుడు రవ్వ మనం స్లోగా కలిపినా సరే ఏమాత్రం గడ్డ కట్టదండి. విడివిడిగానే వస్తుంది. పంచదార మనకి ఆల్రెడీ నీటిలో కరిగిపోయింది కాబట్టి రవ్వ గడ్డ కట్టకుండానే ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో ఉడికిన తర్వాత ఒక 2 యాలకుల్ని కొంచెం పౌడర్ చేసుకుని యాలకుడి పొడిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను మధ్యలో కొద్దిగా క్రంచీగా ఉంటాయని బాదం పలుకుల్ని సన్నగా తరిగి వేస్తున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి దీన్ని కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకొక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకుంటే ఇందులో ఉన్న వాటర్ కూడా అబ్జర్బ్ చేసేసుకుంటుందండి. ఇదే ప్రసాదాన్ని ఇంకొక స్టైల్లో కూడా చేసుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా చాలా తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రసాదం గడ్డ కట్టకుండా చాలా తక్కువ టైంలో మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా నెయ్యి ఎలా అయితే పైకి తేరిందో నేను వేసిన 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా ఈ ప్రసాదంలో పైకి వచ్చేసిందండి. మనకి ఈ స్టైల్లో చేసుకుంటే నెయ్యి ఎక్కువ పట్టదు. లేదు వేసుకోవాలి అంటే ఈ స్టేజ్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందరగా వేగించి పెట్టుకున్న కిస్మిస్లు జీడిపప్పులు ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి 2 నిమిషాల పాటు మగ్గించుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో మనం దీనిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రవ్వ కేసరి ఎంత ఈజీగా ఇంకొక స్టైల్లో కూడా చేసుకోవచ్చండి. ఈ స్టైల్ అయితే చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్